ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 20 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 26, 27, 28 కీర్తనలు, సాయంత్రం అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు తోడై ఉండి తన కృపను మీకు విస్తారముగా దయచేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? దేవుని యొక్క అద్భుతమైన ఆలోచన మీ అందు, మీ కుటుంబంలో నెరవేర్చబడుతుంది. మీరు ఏ విషయంలో ఓడిపోయారో, ఏ విషయంలో ఇది అసాధ్యము అని మీరు అనుకుంటున్నారో, దేని విషయంలో తీవ్రంగా మీరు కలతపడుతున్నారో దానినే ప్రభువారు గురిపెట్టి చూస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో కాలం నువ్వు ఎదురుచూచి ఇక నీ జీవితంలో దేవుడు నాకు జవాబు ఇవ్వడేమో, ఇక నేను అడిగింది దేవుడు నాకు అనుగ్రహించడేమో, నా జీవితం ఒక శూన్యముగా ఇలాగే ఉండిపోతుందేమో నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ నీ స్థితిని, నీ పరిస్థితిని సమస్తం ఆయన మార్చబోతున్నాడు. నీవు ఆయన చేతిలో ఉన్నావు. ఆయన నిన్ను చెక్కుతూ ఉన్నాడు. ఎలా? తన రూపానికి సమమైన రూపముగా నీవు మారడానికి నిన్ను ఆయన చెక్కుతున్నాడు. ఆ చెక్కడం పని అయిన వెంటనే దేవుడు నీ యందు ఆనందించి నువ్వు అడిగినది, నువ్వు ఆలోచిస్తున్నది, నువ్వు ఆశపడుచున్నది అంతకంటే ఉన్నతంగా శ్రేష్టమైన రీతిలో నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినమున దేవుడు నీ కొరకే తీసినటువంటి ఒక వాక్య భాగం నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 26, 27 వచనాలు. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యానికి మీ స్పందన ఏమిటి? అవును, నా దేవా, నీకు సమస్తమును సాధ్యమే. నీవు భూమి ఆకాశములను సృష్టించిన దేవుడవు. నువ్వు ఏమైనా చేయగలవు అని మీరు చెప్పగలుగుతున్నారా? ఇదేనా మీ స్పందన? అయితే దేవుడు మీ జీవితంలో ఏం చేయగలడో ఆయనే మీకు చూపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి మీరు విసిగి మీ పరిస్థితులను చూచి, ఈ పరిస్థితుల ప్రభావానికి, ఆ ఒత్తిడికి మీరు గురి అయిపోయి ఒక్కసారిగా మీరు నిరాశపడి ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఈ నిరాశలో నీ నోటి గుండా వెలువడిన మాటలు అవి ఎలా ఉంటాయో తెలుసా? ఇక దేవుడు ఏం చేస్తాడులే, ఇక దేవుడు ఏమిస్తాడులే, నాకు ఇక ఆయన ఏమి ఇవ్వడు, సమయమంతా గడిచిపోయింది, నాకు ఇచ్చే పరిస్థితి లేదు, నాకు ఆయన ఇవ్వడు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి నిరాశలో నువ్వు ఉన్నప్పుడు, ఆ విధంగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క శక్తిని నీవు పరిమితం చేస్తున్నావు. నువ్వెన్నడూ కూడా దేవుని శక్తిని పరిమితం చేయొద్దు. ఆయన అపరిమితమైన శక్తి గలవాడు. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. దేవుని బిడ్డ, ఆహాజు ఎండ గడియారం మీద 10 మెట్లు నీడను
వెనకకు నడిపించినటువంటి దేవుడు, ఒక్కసారి భూభ్రమణాన్ని తన చేతిలోకి తీసుకొని కంట్రోల్ చేసిన దేవుడు, నీ జీవితంలో నువ్వు అడిగినది ఆయన నీకు ఇవ్వలేడా? నీ అవసరాన్ని ఆయన తీర్చలేడా? నువ్వు కోరిన రేవుకు ఆయనని చేర్చలేడా? నువ్వు అడుగుచున్నది భూమి ఆకాశములను సృష్టించిన ఆ దేవుని శక్తికి మించినదా? కాదు కదా. అయితే నువ్వు నిరీక్షణతో కనిపెట్టుకొనుండు. నిరీక్షించు దేవుణ్ణి. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు జరిగిస్తాడు, నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నేను దాన్ని పొందుకోబోతున్నాను, ఈ దినమునే నేను దాన్ని చూడబోతున్నాను అని విశ్వాసంతో ఒప్పుకోలు చేయి. ఆ విధంగా కన్ఫెషన్ అవ్వు. ఆయన చెప్తున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏది లేదు. 100 ఏండ్ల వయసులో అబ్రహాము, 90 ఏండ్ల వయసులో శారా. పిల్లలకు పుట్టే ప్రసక్తి లేదు. స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయింది. కనే విషయంలో వారు మృతతుల్యులు, అనగా చనిపోయిన శరీరం వంటి శరీరము కలిగినటువంటి వారు. ఒక మాట చెప్పాలంటే, చనిపోయిన శవాలు ఏకమై పిల్లలు కనగలవా? ఇంపాసిబుల్, అది అసాధ్యం. కానీ అటువంటి దేహములుగా ఉన్న అబ్రహాము, శారమ్మల దేహాలు సజీవమై నూతన సృష్టిగా మారి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును వారు కనగలిగారంటే అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యం చేశాడు. నీ జీవితంలో కూడా అసంభవమైనవి, అసాధ్యమనుకున్నవి దేవుడు జరిగించబోతున్నాడు. దృఢంగా నమ్ము, ఖచ్చితంగా నమ్ము. ఇంకొక మాట చెప్పాలంటే, పిచ్చిగా నమ్ము, గుడ్డిగా నమ్ము. దేవుడు చేస్తాడు. తన వాగ్దానం ఎన్నడూ కూడా ఆయన వెనకకు తీసుకోడు. ఆ వాగ్దానాన్ని నీ పట్ల ఆయన నెరవేరుస్తాడు. దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి దర్శించండి అయ్యా. మీరు బలపరచండి, వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి, మహత్కార్యాలు జరిగించండి. అసాధ్యమైనవి మీరు వారి జీవితంలో జరిగించమని పొందండి ప్రభా. ఇక నా పరిస్థితి మారదు, అది ఇంతే, ఇక నేను ఎన్నడూ మేలు పొందుకోలేను అని నిరాశ ఊబిలో నాయనా దిగబడిపోయిన, జారిపోయిన మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారికి ఒక నూతన ఉషోదయం అనుగ్రహించండి ప్రభా. వారి హృదయాలను ఆనందింపచేయండి ప్రభా. వారి మనస్సులను ఉల్లసింపచేయండి ప్రభా. వారు నీ సన్నిధిలో నిలబడి సాక్ష్యమిచ్చి, నా దేవుడి కార్యం నా కొరకు చేశాడని వారు ఎలుగెత్తి చాటునట్లుగా ఈ దినముననే వారికి కార్యము జరిగించుమని ఈ ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.